పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ మద్యం సేవించటం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. అధికంగా మద్యం సేవించే వారిలో ఆందోళన, నిరాశ, కోపం, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. మద్యం అలవాటు కారణంగా కుటుంబ సంబంధాలు దెబ్బతింటంతో పాటు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. యువత మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, మానసిక సమస్యలు ఎదురైనప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలని డాక్టర్ సుస్మిత సూచించారు. కుటుంబ సభ్యులు కూడా వ్యసన బాధితులకు అండగా నిలిచి అవసరమైన కౌన్సిలింగ్ అందేలా చూడాలని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుష్మిత నైటింగేల్. నేను ఏరియా హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను, సైకియాట్రీ డిపార్ట్మెంట్లో. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఆల్కహాల్ వల్ల మన శరీరంలో ఎలాంటి ప్రభావాలు జరుగుతాయని. ఇప్పుడు చాలామంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెదడు డ్యామేజ్ జరగడము, గుండె పోట్లు సమస్య రావడము, జీర్ణశక్తిలో లోపాలు రావడం, నాడీ శక్తిలో లోపాలు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. మెదడుకు వచ్చేసరికి ఆలోచన శక్తి తగ్గిపోవడం, ఆలోచన విధానం మారిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, నిర్ణయం తీసుకునే ఆలోచనలు కూడా కొంచెం తడబాటు జరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఈ స్ట్రోక్ లక్షణాలు రావడం, అంటే రక్తం గడ్డ కట్టడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. గుండె దగ్గరికి వచ్చేసరికి రక్తపోటు ప్రసవనం ఎక్కువ అవ్వడం, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం, ఎరిథిమియాస్ అంటాము, గుండె స్పందనలో మార్పులు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి గుండెపోట్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు జీర్ణశక్తి, గ్యాస్ట్రైటిస్ రావడము, అల్సర్స్ ఫామ్ అవ్వడం, ప్యాంక్రియాటైటిస్ రావడం, లోపల ఉన్న కాలేయంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాలేయంలో వచ్చేసరికి ఫ్యాటీ లివర్ రావడం, హెపటైటిస్ రావడం, సిరోసిస్ అనే డిసీజ్ రావడం, దానివల్ల కామెర్ల లక్షణాలు రావడం, లాస్ట్ స్టేజ్లో వచ్చేసరికి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం స్లోగా వర్క్ అవ్వడం, డ్యామేజ్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు మందు తాగడం వల్ల రీప్రొడక్టివ్ హెల్త్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా మగవాళ్ళు వచ్చేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు హైపోసెక్షువల్ డిజైర్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ కోరికలు ఏం కలగకపోవడము, ఒకవేళ వచ్చినా కానీ సరిగ్గా పని చేయలేకపోవడం ఇలా జరుగుతుంటాయి. ఆడవాళ్ళకు కూడా ఇట్లానే ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు, దాల్చినప్పుడు ఈ ఆల్కహాల్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ ఎఫెక్ట్ బేబీ మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. బేబీ గ్రోత్ అనేది ఉండదు, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా ఉండదు. దీంతోపాటు నాడీ శక్తి, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిస్ఫంక్షన్ కూడా జరుగుతుంది. చేతులు కాళ్ళు మొద్దుబారిపోతూ ఉండడం, తిమ్మిర్లు రావడం ఇలా అవుతూ ఉంటాయి. దీంతోపాటు కండరాలు ఎక్కువ బిగేసుకున్నట్టు ఉండటం ఇలా జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ ఆల్కహాల్ ఈ ఎండాకాలంలో తీసుకోవడం వల్ల దీనివల్ల ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డీహైడ్రేషన్ రావడం, దానివల్ల హీట్ స్ట్రోక్ రావడం, సన్ స్ట్రోక్ రావడం, ఇంకా గుండెపోట్లు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అంటే కొద్ది క్షణాల పాటు ఆనందంగా కలిగినా కానీ నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి.